తిరుమల స్వామికి శంఖచక్రాలు రామానుజాచార్యులు ఇచ్చారా? చారిత్రక ఆధారాలు ఏం చెప్తున్నాయి? ముందుగా తిరుమలలో ఉన్న తిరుమల వెంకటేశ్వర టెంపుల్ గురించి ఒక ప్రసిద్ధ కథ ఉంది. ఆ కథ సారాంశం ఏంటంటే, రామానుజ తిరుమల స్వామివారికి శంఖం మరియు చక్రం ఏర్పాటు చేశారని అంటారు. కానీ ఈ విషయం గురించి పాత గ్రంథాలు మరియు శాసనాలు పలు పలు విధాలుగా ఏం చెబుతున్నాయో చూద్దామా? మొదటిది, ఆల్వారుల దివ్య ప్రబంధం. ఇది 6వ-9వ శతాబ్దానికి సంబంధించినది. తమిళ భక్తి కవులైన అల్వార్స్ తిరుమల దేవుడిని తమ కీర్తనల్లో వర్ణించారు. వారి కీర్తనలు ఉన్న గ్రంథం నాలాయిర దివ్య ప్రబంధం, 4000 దివ్య స్తోత్రాలు. ఈ గ్రంథంలో తిరుమల స్వామిని ఇలా వర్ణించారు: తిరువెంకట ముడయ్యాన్, నారాయణన్, మాయన్, శ్రీనివాస. ఇవి అన్నీ విష్ణు యొక్క పేర్లు. ముఖ్యమైన విషయం, ఈ ఆల్వారులు రామానుజాచార్యుల కంటే 300-400 సంవత్సరాల ముందే ఉన్నారు. అంటే అప్పటికే తిరుమల దేవుడు విష్ణువుగా పూజించబడ్డాడన్నమాట. ఇక రెండవది, పురాణాలలో తిరుమల స్వామి తిరుమల గురించి వివరణలు కొన్ని పురాణాలలో ఉన్నాయి. అవి వరాహ పురాణం, బ్రహ్మాండ పురాణం, పద్మ పురాణం. ఈ పురాణాలలో వెంకటాచల మహత్యం అనే భాగంలో వెంకటాద్రిపై విష్ణువు అవతరించాడని చెబుతున్నాయి. ఇక మూడవది, తిరుమల శాసనాలు. ఇవి 9వ-10వ శతాబ్దానికి సంబంధించినవి. తిరుమలలో లభించిన పురాతన శాసనాల్లో స్వామిని ఇలా పిలిచేవారట: శ్రీనివాస, వెంకటేశ్వర, వెంకటపతి. ఈ శాసనాలన్నీ రామానుజాచార్యుల కాలానికే ముందే ఉన్నాయట. ఇక నాలుగవ పూజా విధానం, వైఖానస ఆగమం. తిరుమలలో ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి. వైఖాసన ఆగమం ప్రకారం ఈ ఆగమం పూర్తిగా విష్ణు ఆలయ పూజా విధానం. ఇది కూడా రామానుజుల కంటే చాలా పాతది. ఇక ఐదవది, రామానుజాచార్యుల జీవిత గ్రంథాలు. రామానుజాచార్యుల జీవితాన్ని వివరించే గ్రంథాలు గురు పరంపర ప్రభావం, దివ్యసూరి చరితం. ఈ గ్రంథాలలో కూడా రామానుజాచార్యులు స్వామికి శంఖచక్రాలు ఇచ్చిన సంఘటన స్పష్టంగా లేదు. ఇక సారాంశం, చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి: ఆల్వారుల దివ్య ప్రబంధం, పురాణాలు, తిరుమల శాసనాలు, వైఖానస ఆగమ పూజ విధానం. ఈ అన్ని ఆధారాల ప్రకారం తిరుమల స్వామి రామానుజాచార్యుల కంటే ముందే విష్ణువుగా పూజించబడ్డాడు. అందువల్లనే రామానుజాచార్యులు శంఖచక్రాలు ఇచ్చారు అనే కథకు స్పష్టమైన చారిత్రక ఆధారం లేదు అని చాలామంది పండితులు చెబుతున్నారు.